సో క్యాబిన్స్ లో కూడా రకాలు ఉంటాయా? ఏదైతే ఇంత కార్ ఫ్రేమ్ చూసామో ఆ ఫ్రేమ్ అనేది ఏంటంటే కనుక మనకి క్యాబిన్ ఆ ఫ్రేమ్ పైన కూర్చోబెట్టడం జరుగుతుంది, సపోర్ట్ అన్నమాట ఫ్రేమ్ అనేది. సో ఈ క్యాబిన్స్ అనేది మనకి ఎస్ఎస్ లో ఉంటాయి, ఎంఎస్ లో ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్, ఎంఎస్ అంటే మైల్డ్ స్టీల్. మైల్డ్ స్టీల్ లో ఉంటుంది, ఎస్ఎస్ లో ఉంటుంది. మైల్డ్ స్టీల్ లో కూడా మన దగ్గర పౌడర్ కోటెడ్ ఉంటుంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్ఎస్ లో కూడా మనకి గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ హెయిర్ లైన్ కలర్స్ లో మ్యాట్ ఫినిష్ లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో కస్టమర్ చాయిస్ ఏంటో దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేస్తారు ఈ క్యాబిన్ స్పేస్ ని. మిర్రర్ ఫినిష్ లో ఉంటుంది, మ్యాట్ ఫినిష్ లో ఉంటుంది. రైట్. సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మన క్యాబిన్స్ గానీ డిజైనర్ క్యాబిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఓకే. సో ఇంటీరియర్ పార్ట్ తో పాటు మనకి మ్యాచింగ్ అవ్వాలి. సో ఆ విధంగా కూడా మనం క్యాబిన్స్ చేయడం జరుగుతుంది. ఎంఎస్ అండ్ ఎస్ఎస్ లో రెండిట్లో మనం ఇస్తాము. క్యాబిన్స్ లో మనకి గోల్డ్ ఫినిష్ లో ఉంది చూడండి. మనం చూసారు కదా ఎస్ఎస్ లో గోల్డ్ ఫినిష్ లో ఇది. వీటిల్లో కూడా గోల్డ్ లో కూడా సెన్సర్ హ్యాండిల్స్ ఇస్తున్నాము. డిజైనర్ షీట్స్ తో పాటు వస్తాయి. డిజైనర్ క్యాబిన్స్ అని చెప్పాను మీకు. ఇట్లా మిర్రర్ ఫినిష్ లో వస్తుంది మనకి. సెన్సర్ హ్యాండిల్స్ ఇస్తాము. కస్టమర్ రిక్వైర్మెంట్ బయోమెట్రిక్ అంటే బయోమెట్రిక్ ఇస్తాము, పాస్పోర్ట్ సిస్టమ్ ఇస్తాము. కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం క్యాబిన్స్ ఇట్లా డిజైన్ చేస్తాం. సో ఇట్లా రెంటెడ్ అపార్ట్మెంట్స్ లో అట్లా వేసుకున్నాం అనుకోండి, లేదా గ్రూప్ హౌసెస్ లాంటి దాంట్లో వేసుకుంటే మేబీ రెంట్ కి ఇచ్చే వాళ్ళన్నింటిలోకి నార్మల్ నంబర్ సిస్టమ్, అక్కడ ఓనర్స్ ఏమైనా పైన ఉన్నారంటే వాళ్ళకి ఐరిస్ ఫింగర్ ప్రింట్ పెట్టేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది.